ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఇలాగ మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, గడిచిన వారంలో జరిగిన ఒక భయంకరమైన దుర్ఘటన. సేవకులు ప్రవీణ్ పగడాల గారు అనుమానంగా రాజమండ్రి ప్రాంతంలో ఇలాగ చనిపోవటం మన దృష్టికి వచ్చింది. అక్కడ ఆయన చనిపోయిన విధానం, అక్కడ జరిగిన సంఘటన అన్నీ మనం చూస్తే ఎలా ఉంది అని అంటే, కర్రలతో కొట్టినట్లుగా, ఆ కర్రల మీద బ్లడ్ అయినట్టు, ఆయన కింద ఉండి పైన బండి ఉన్నట్లుగా భయంకరంగా ఆ మరణ పరిస్థితి మనం చూసాం. దీనికి సేవకులు అనేక మంది గళం విప్పారు, కొంతమంది గళం విప్పుతున్నారు. టీవీ ఛానల్స్లో కూడా ఆల్రెడీ ఆ రిపోర్ట్ రాకమునిపే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకమునిపే ఏదైతే ప్రచారం చేశారో మతోన్మాదులు, ఈరోజు అదే జరుగుతుంది. ఈ వారంలో మనం కనుక చూస్తే రోజుకు ఒక వీడియో, ఫేక్ వ్యక్తిని సృష్టించి ఫేక్ వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆ రోజు మరి మరణించిన రోజు, అనుమానాస్పదంగా చనిపోయిన రోజు ఒక్క ఛానల్ రాలా. ఇప్పుడు ఏదైతే మరి హల్చల్ చేస్తా ఉన్నాయో, దుష్ప్రచారం చేస్తా ఉన్నాయో సేవకుల మీద, ఆ చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి మీద ఏ దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో ఆ రోజు రాలేదే వీళ్ళు. ఈరోజు ఒక వ్యక్తి, దైవజనుడు, దేవుని సేవకుడు, సత్యం పక్ష నిలబడిన వ్యక్తి, ప్రాణాలకు తెగించి కూడా కొంతమందికి సేవ చేస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతే ఆ కుటుంబానికి ఎంత ఆవేదన, పిల్లలకు కానీ, సేవకురాలకు కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ ఎంత ఆవేదన. కానీ ఆవేదన అంతా పట్టించుకోకుండా ఎలా చనిపోయాడో మరి పోలీసులు దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తేల్చాల్సిన పరిస్థితి ఉంటే, ఇవేమి రాకుండానే కేసుని డైవర్ట్ చేస్తూ ప్రవీణ్ పగడాల గారు మందు తాగాడని చెప్పి రకరకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సబబు? మతోన్మాద శక్తులు కొన్ని టీవీ ఛానల్స్లో వేదికల మీదకి ఎక్కి దైవజనులను దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు కూడా గళం ఇప్పండి. ఎందుకంటే వీళ్ళు భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వీడియోలు చూపించి అదంతా అబద్ధం. ప్రవీణ్ పగడాల గారు అలాంటి వ్యక్తి కాదు. పరిశుద్ధతనే సాధన చేస్తూ, సత్యాన్నే బోధిస్తూ, అనేక మందికి మాదిరికరంగా ప్రజలకు అనేక రకాలుగా హెల్ప్ చేశాడు. ఆ హెల్ప్ చేయబడిన వాళ్ళు కూడా కొంతమంది ఈరోజు సాక్ష్యంగా ఉన్నారు. కానీ వీళ్ళేం చిత్రీకరిస్తున్నారు? ఆయన తాగాడు, ఆయన మంచి వ్యక్తి కాదు అని కొంత మత ఉన్మాదానికి, మతాలకు విభేదాలు తీసుకొస్తూ, మతాల మధ్య చిచ్చు పెడుతున్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు మీకు తెలుసు. ఆర్టీవీ, ఏబిఎన్, TV5 ఛానల్స్లో వచ్చే వీడియోలన్నీ ఫేక్. వీళ్ళు కూడా మతోన్మాదులు, వీళ్ళు కూడా డబ్బుకి అమ్ముడుపోయిన వాళ్ళు. కాబట్టి దైవజనులు, విశ్వాసులు, పరిచారకులు దీన్ని గమనించాలి. సత్యం పక్షాన మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ శుభాభివందనాలు.